అంటే లలితమ్మ వారిని, రాజరాజేశ్వరి ఇట్లా రకరకాల రూపాల్లో మనం పెట్టాలండి. అంటే ఎలా మన ఆ రూపాలని మనం అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకటే కదా, చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక. అమ్మవారికి ఏమిటి చేతన రూపం ఉంటుంది. ఆ రూపంలో ఎలాగైతే మహావిష్ణువు దశావతారాలు ఎత్తినా మనకి మూలం మహావిష్ణువు అంటామో, అలాగా ఒక అమ్మవారి ఆ రూపాల్లో లోకంలో ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్కలుగా ఉండి ఒక ఆదర్శవంతంగా ప్రజలందరికీ ఒకే దగ్గర ఒకరు ఉండకుండా ఒక దగ్గర ఉండి ఒకే అమ్మవారు వాళ్ళ సంకల్పం మాత్రం చేత వివిధాకారాలుగా వచ్చేస్తారు. వ్యాపిని వివిధాకార. అమ్మవారు చెప్పారు కదా, వ్యాపిని వివిధాకార, వివిధాకార వ్యాపిని అహం. అంటే ఈ ప్రస్థానత్రయం గురించి. ప్రస్థానత్రయం అంటే ఒకటి అవి మనకి ఏదంటే ఒకటి బ్రహ్మసూత్ర భాష్యం, 2 ఉపనిషత్తులు, 3 భగవద్గీత. దీనికి ఏమిటి భాష్యం? శంకరాచార్యుల వారు ప్రస్థానము ఒకటి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెళ్ళడం ప్రస్థానం. ప్రకర్షేణ స్థానం ప్రస్థానం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. దేంట్లో ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రామో ఇది ప్రస్థానం. ముందు ప్రస్థానం అంటే ఏమిటి? ప్రకర్షేణ స్థానం, మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందడమే ప్రస్థానం. ఆ ఉన్నతమైన స్థానాన్ని తెలియచేసే గ్రంథాలు ఈ 3 అన్నమాట. అది ఈ 3 ఏంటి? ఒకటే ప్రధానం ఉపనిషత్తులు. ఇవి ప్రధానం. ఏమిటి ఇప్పుడు ఉపనిషత్తులు ప్రధానం. ఈ ప్రస్థానత్రయంలో ప్రధానమైన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి ఏమిటి? మనకి ఈశావాసి ఉపనిషత్తు నుంచి 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి 108 ఉపనిషత్తులు ఇప్పుడు మన సిద్ధంలో అందరికీ ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో అనేక రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే ఈ ఆత్మసిద్ధి కోసము చక్కగా తెలిపే ఉపనిషత్తుల్ని సెలక్షన్ చేశారు శంకరాచార్యుల వారు. అందులో ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండూక్య, తైత్తిరీయ, ఐతిరేయ, ఛాందోగ్య, బృహదారణ్యం. ఈ 10ని సెలక్షన్ చేశారు. మిగతా రాశారులేండి. కానీ ఈ 10 ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయి అంటే మనకి ఉప సమీపే నీ అన్నటువంటిది. ఇది ఉపసర్గ. ఉపసర్గ, నీ ఉపసర్గ. షద్దులు విశరణ, గతి, అవసాదనం వెర్బు. షద్దులు అనేది వెర్బు. ఈ 2 దానికి ఉపసర్గలు. దేనికి? ఈ ధాతువుకి. ఉపసర్గ ఏం చేస్తుంది? అది బలం చేస్తుంది. కాబట్టి ఉపసమీపే అని చెప్పేది ఉపనిషత్తు. ప్రస్థానత్రయానికి మూల కారణం ఏమిటి? ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఉపసమీపే. ఏ సమీపానికంటే ఒకటి ఇది బ్రహ్మ సమీపానికి తీసుకుపోతుంది. ఒకటి అక్కడికి వెళ్ళాలంటే ముందు ఒక సమీపంలో ఉండాలి. ఏ ఉపనిషత్తు అంటే అది బ్రహ్మనిష్ఠుల సమీపము. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులను ఆశ్రయించాలని చెబుతుంది. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే శృతిని, వేదాన్ని చక్కగా తెలుసుకున్నవాడిని శ్రోత్రియుడు. అందులో వేదము, వేదాంతం 2 భాగాలు. అంటే ఏమిటి? కర్మకాండని వేదం అంటారు, అంతా వేదమే. కానీ మన జ్ఞానకాండని వేదాంతమని పేరు పెట్టుకున్నాం. అది వేదముల యొక్క నిర్ణయము ఏమిటి? జ్ఞానకాండ, బ్రహ్మమును. అందుచేత అటువంటిది ఈ ఉపనిషత్తుల్లో అటువంటి శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఒకటి వేదాన్ని. తరువాత శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అనేటువంటి వాడు ఆ వేదాంతంలో ఉన్న పరబ్రహ్మంని చక్కగా తెలుసుకున్నవాడిని ఏమంటారు? బ్రహ్మనిష్ఠుడు అంటారు. అందుచేత సమీపే. అయ్యా, నువ్వు ముందు బ్రహ్మ సమీపానికి పోవాలి అంటే నీవు జీవుడు కాబట్టి, నువ్వు డైరెక్ట్గా వెళ్ళలేడు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి ముందు వీరి సమీపానికి పో. సమీపానికి పోతే నీకు అప్పుడు ఏం చేస్తుంది? చక్కగా తత్వాన్ని తీసుకెళ్తాది అని చెప్తుంది ప్రస్థాన ఉపనిషత్తులు. నీ నితాంత సమీపే. అది నీ అనేది నితాంతం అంటే ఇది దగ్గర సమీపానికి వెళ్తావు. అర్థమైంది కదా? ఇప్పుడు
దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు అడిగిన దూరం ఉన్నోడికి అంట నాకెప్పుడు దొరుకుతుందో ఆ లోపల ఆకాశమని. అలాగా ఇప్పుడు గురువుగారి దగ్గర నీకు ఎంతవరకు వచ్చిందయ్యా చదువు, ఎలా ఉన్నావయ్యా, పిలిచి కూర్చొని అడిగిన దానికి ఆ పుస్తకం పెట్టి పోయిన దానికి తేడా ఉంటుంది కదా. అలాగా ఓ పని. ఇక నీకేం చేస్తుందయ్యా ఈ ఉపనిషత్తు? సద్దులు ధాతువుకి విశరణ, గతి, అవసాధన 3 అర్థాలు ఉంది. విశరణ, విశరణ అంటే ఏమిటంటే శిథిలీకృతం చేయడానికి ప్రారంభం అవుతుంది. ఏదైతే నీలో పాతుకుపోయి అనాత్మ భావనలు ఉన్నాయో, అనాత్మభావం అంటే దేహమే నేను అనేది ముందు అనాత్మ భావన. దేహం నేను అనుకుంటే ఇదంతా నాదే అని వస్తుంది. దేహమే నేను కాదనుకుంటే ఇంక దీని మీద ఉంటుంది కానీ అంత ఉండదు. ఈ నేను వచ్చినప్పుడే కర్తృత్వ అహంకారం ఉంటుంది. అహంకారం ఉంటే రాగ, ద్వేష, ఈర్ష్య, అసూయాది గుణాలన్నీ వచ్చిస్తాయి. దానికి తగిన కర్మలు ఉంటాయి. కర్మలకు తగినటువంటి పని చేస్తాడు. పనికి తగిన ఫలము, ఫలం తగిన జన్మ. ఇది ఇలాగ జరుగుతుంటుంది కొన్ని సహస్ర వేల లక్షల సంవత్సరాల నుంచి. అందుచేత ఇప్పుడు అది విశరణ చేస్తుంది, అనాత్మభావాన్ని పోగొడుతుంది అనమాట. సిద్ధిలో అంటే మొట్టమొదటి కొంచెం రాలుతుంటుంది. ఏమి కొంచెం వదులుతుండదు, ఒకసారి వదిలేస్తుంది. అందుకు సిద్ధిలం అన్నాడు. ఇక రెండవది ఏమిటి? గతి. గతి అంటే ఏమిటి? గమనం, పొందుట. ఏమిటంటే బ్రహ్మగతి. ఆ పొందడానికి తగినటువంటి తత్వమసి మహావాక్యం ద్వారా నీకు ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి విజ్ఞానాన్ని బోధిస్తుంది. ఇక అవసాధనం. ఈ బోధ పెరుగుతున్న కొలిది అజ్ఞానం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇదే అన్నమాట ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో అజ్ఞాన నాశము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అయినటువంటి బ్రహ్మజ్ఞానానికి హేతువేటి ఉపనిషత్తు. ఇప్పుడు ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయాలని ఏదైనా సరే రేపు ఎవరైనా ఈ విషయం కాదు అని కుడితే దానికి ఏం చేశాడు వేదవ్యాసుల వారు? దానిలో ఉన్నటువంటివన్నీ కూడా ఖండన మననం చేసి సిద్ధాంతాన్ని ధృవీకరింపజేశారు సూత్రాలు, బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు చదివితే కానీ బ్రహ్మసూత్రం అర్థం కాదు. ఉపనిషత్తులు ఉన్నటువంటి విషయమే బ్రహ్మసూత్రాలు వస్తాయి. ఏమీ లేదు. వీడంటాడు ప్రధానమే ముఖ్యం అంటాడు సాంఖ్యుడు. అది ప్రధానం జడము అంటాడు. అందుచేత జడ వస్తువు నుంచి ఎక్కడ ఉత్పత్తి చూడలేదయా అంటాడు. ఇలాగా వాద ప్రతివాదాన్ని ఖండించేస్తాడు, ఖండించి సూత్రాలు చేస్తాడు. అందుకని శంకరుల వారికి ఉపనిషత్తులన్నీ అవలీలు కదా. అందుకనే బ్రహ్మసూత్రాల కోసం రాయవయ్యా అని చెప్తే ఈ మూడిటికి ప్రస్థానత్రయమని వ్యాసుల వారి పేరు పెట్టారు, శంకరాచార్యుల వారు పెట్టారు. వీరిద్దరు అనుకునేదే అది ఆనాడు. ఈ మూడింటిని మన ముక్తి మార్గం కాబట్టి నువ్వు ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలంటారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? చక్కగా ఉపనిషత్తులన్నిటికీ భాష్యాన్ని రాశాడు. ఈ ఉపనిషత్తులన్నీ చేతులు ఉన్నాయి కాబట్టి సూత్రము చక్కగా ఆయనకు అర్థం కాబట్టి వెంటనే దాంట్లో బ్రహ్మసూత్రాల్లో ఇది అనాత్మవాదము, ఇది ఆత్మవాదము, ఈ రెండింటికల్లా స్థిరపరిచినటువంటిది పూర్వపక్షము, సిద్ధాంతం లేవదీసి సిద్ధాంతమే ధృవీకరణ వీరు చేసి అవి నిశ్చయాన్ని చేసేది బ్రహ్మసూత్రాలు. అంటే ప్రతిపక్షాన్ని ఖండింపజేసేస్తుంది అది అనమాట. అందుకే అది పెట్టాడు ఆయన. అది ఇప్పుడు ఉపనిషత్తుల్లో అందరూ కూడా చదవాలి అన్న కష్టం కాబట్టి, బ్రహ్మసూత్రాలు చదవాలన్న కష్టం కాబట్టి ఈ రెండింటిలో ఉన్న సారాన్ని ఏం చేశాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగా చెప్పేశాడు. అందుచేత మీ మధ్యన వెలుగుతున్నది ఉపనిషత్తులే. ఈ కిందే ఉపనిషత్తులే గొడవ, పైన ఉపనిషత్తులే. కాబట్టి ఈ భగవద్గీత కూడా ఉపనిషత్తుల యొక్క సారాంశం. అందుకే శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు. ఉపనిషత్తులు ఎందు ఉన్నటువంటి గీత. అందుచేత భగవద్గీతలో అన్నీ అవే వాక్యాలు, ఇంక వేరే కథలు ఉండవు. ఉపనిషత్తులేని ఎక్కడ ఏదైనా కథ రూపంగా ఉంటుంది కానీ భగవద్గీత మాత్రం ఇంకేమీ ఉండదు. కేవలము ఆ తత్వము, కర్మ, భక్తి, జ్ఞానం. అందుచేత ఈ మూడు మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలుగు చేస్తాయి కాబట్టి ప్రస్థానత్రయం.